హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భవ్య. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఈ వ్లాగ్ వచ్చేసి వన్ డే ట్రిప్ ఫ్రమ్ బెంగళూరు సిరీస్లో ఎపిసోడ్ 2 అండి. మేమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి అనుకుంటున్నారా? రామదేవరబెట్ట అనే ప్లేస్కి అండి. ఇది బెంగళూరు నుంచి జస్ట్ 1 కిలోమీటర్లో ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇదంతా టికెట్స్కి అనమాట. ఆ బోర్డులో చూపించిందంతా. ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి అది మళ్ళీ బ్యాక్వర్డ్ చేసుకొని చూడండి. అంటే జస్ట్ 10 రూపీస్ 50 రూపీస్ అలా ఉంటుంది పర్ హెడ్ టికెట్. అక్కడ గేట్లోనే తీసుకోవాలన్నమాట. అండ్ ఆన్ ద వేలో బెంగళూరు నుంచి అక్కడికి వెళ్ళే దారిలో చాలా ట్రక్స్ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ కూడా చేసేయచ్చు. అంటే ఈ A to B ఇలాంటి వాటిలో కంటే ఆ ట్రక్స్లో వన్ డే తినటం బెటరే కదా అనిపించింది మాకు. ఎందుకంటే A to B లాంటి వాటిలో ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకా అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ గేట్ దగ్గరే వచ్చేసి ఆపుతారనమాట. అంటే ఈ వైన్ బాటిల్స్, ఆల్కహాల్, సిగరెట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ అలో చెయ్యరు. అక్కడే ఆపి చెక్ చేసుకుంటారు. కార్ అంతా, ట్రంక్ అంతా చెక్ చేస్తారు. అండ్ వాటర్ బాటిల్స్, చిప్స్ ఇలాంటివైతే ఫుడ్ ఇవి తీసుకెళ్ళొచ్చు. మనకి అడుగుతారు అక్కడ చిప్స్ ప్యాకెట్స్ కానీ, వాటర్ బాటిల్స్ అవన్నీ కావాలా అని కూడా అడుగుతారు. తీసుకొని వెళ్ళొచ్చు అక్కడే కొనుక్కొని. అండ్ రఫ్లీ ఒక 400 స్టెప్స్ ఉంటాయన్నమాట. నేను ఒక ఆర్చ్ చూపించాను కదా, అక్కడి నుంచి 400 స్టెప్స్ ఉంటాయన్నమాట. కానీ వాటర్ బాటిల్స్ మాత్రం మ్యాండేటరీ అండి. 400 స్టెప్సే కదా, ఊరికే ఎక్కేస్తాం అనుకుంటారేమో. అస్సలు చాలా కష్టము. ఎంత ఎర్లీగా మనం స్టార్ట్ అయినా అట్లీస్ట్ 6-7కి వెళ్తామేమో. ఆ 6-7 నుంచే కొంచెం వేడిగా అనిపిస్తూ ఉంటుంది. వాటర్ బాగా దాహం వేస్తుందనమాట. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్. నేను ఆ 400 స్టెప్స్కి ఒక వాటర్ బాటిల్ చాలదా అన్నట్లున్నాను. కానీ సింధు మాత్రం ఒప్పుకోలేదనమాట. లేదు అస్సలు చాలదు, చాలా బాటిల్స్ కావాలి అని చెప్పిందనమాట. నేను తను అన్నది కదా అని ఒక హాఫ్ లీటర్ బాటిల్, ఒక 1 లీటర్ అంతే 2 లీటర్స్ తీసుకెళ్ళానేమో. తను మాత్రం ఒక 4-5 లీటర్స్ తెచ్చుంటుందండి బాటిల్స్. నేను అనుకున్నాను ఎందుకిన్ని బాటిల్స్ తెచ్చిందా అనుకున్నాం అనమాట. ఆల్రెడీ వెళ్ళింది నలుగురము. ఈ పర్ హెడ్ ఒక బాటిల్ అయినా కూడా చాలా బాటిల్స్ పడతాయి కదా అని తను గెస్ చేసిందనమాట. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు అవని బెట్టకు వెళ్ళినప్పుడు కొంచెం చాలనుకొని వాటర్ కాస్త తీసుకెళ్తే చాలా ఇబ్బంది పడ్డారంట. అందుకని ఇప్పుడు మాత్రం తనే ముందు వాటర్ బాటిల్స్ ఎక్కువ తెచ్చింది. అవి కూడా చాలా యూజ్ అయినాయి. అండ్ 400 స్టెప్స్ చాలా ఈజీగా క్లైమ్ చేస్తాం అనుకోవచ్చండి. కానీ కొంచెం కష్టమే. మేబీ ఈజీగా జిమ్ చేసేవాళ్ళు వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు. కానీ మేమైతే కొంచెం స్లోగానే ఎక్కామండి. పైగా మాతో బాబు ఉన్నాడు. మేము అనుకున్నాము వాడు స్లోగా ఎక్కుతాడేమో అని. వాడు మమ్మల్ని వదిలేసి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అనమాట. అండ్ మనం కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఒక రామాలయము అండ్ ఒక శివాలయం ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం కిందకి మెట్లు దిగితే, దీనికి ముందు క్లిప్పింగ్లో వచ్చింది, కొంచెం కిందకి మెట్లు దిగితే అక్కడ ఆంజనేయ స్వామి వారు ఉంటారనమాట. సో మేము టెంపుల్స్కి తర్వాత వెళ్దాం, ముందు కొండ మీదకి వెళ్దాము. టెంపుల్స్కి పక్కనే మళ్ళీ దారి ఉంటుందన్నమాట. అంటే ఆంజనేయ స్వామి దగ్గరికి కిందకి వెళ్ళాలి అని చెప్పాను కదా, జస్ట్ దానికి పక్కనే మళ్ళీ కొండ మీదకి దారి ఉంటుంది. అంతా వ్యూ పాయింట్స్ ఉంటాయన్నమాట. అవి చూసుకొని కిందకి టెంపుల్ దగ్గరకు వద్దాము అని చెప్పేసి వెళ్ళడం స్టార్ట్ చేసాం. వే అంతా ఇలా ఉంటుందండి, రాళ్ళు గుట్టలు మొత్తము. అక్కడ నడవడం కూడా కొంచెం కష్టమే, అట్లా ఉంటుందన్నమాట. కొంచెం షూ వేసుకొని వెళ్ళటం బెటర్ ఈ ప్లేస్కి వెళ్ళేటప్పుడు. నేనైతే చెప్పులు వేసుకొని వెళ్ళి చాలా బాధపడ్డానండి. ఎక్కడానికి దిగటానికి అయ్యేమో గుచ్చుకుపోతుంటాయి రాళ్ళు. చెప్పులు తీసి నడుద్దామంటే గుచ్చుకుపోతాయి, లేదు అంటే ఆ రాళ్ళలో నడవలేకపోతున్నాము. సో షూ వేసుకొని వెళ్ళటం బెటర్. అండ్ ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. నేను కొంచెం అది గ్రిల్ ఉంటుంది కదా, అది క్రాస్ చేసి పక్కకెళ్ళి ఫొటోస్, వీడియోస్ అట్లా తీసుకుంటూ ఉన్నాం అనమాట అందరం. అండ్ ఇంక అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోతే చూసారా దారి ఎలా ఉందో. కాళ్ళైతే అసలు కొట్టుకుపోయినాయండి ఫుల్గా. నాకు చెప్పులు వేసుకొని వెళ్ళడం ఎంత పాపమో నాకు ఆ రోజు అర్థమైంది. ఎప్పుడు షూ వేసుకొని వెళ్ళేదాన్ని, ఆ రోజే అట్లా వెళ్ళి కాళ్ళంతా కొట్టుకుపోయినాయి అనమాట నాకైతే. ఊరికే ఏదో ఒక రాయి తగులుతూ ఉండింది. అండ్ ఇంకొంచెం పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక వ్యూ పాయింట్ వస్తుందనమాట. ఇదొచ్చేసి నా వీడియో కష్టాలండి. నేను చెప్పాను అక్కడ వ్యూ అంతా తీసి ఫైనల్‌గా నన్ను తీయమన్నాను. వాళ్ళు సరిగ్గా తీయలేదు. ఫైనల్‌గా సింధు వచ్చి వీడియో తీసిందనమాట కొంచెం బెటర్‌గా. అండ్ ఈ పర్టిక్యులర్‌గా ఈ గడ్డి అదంతా ఎందుకు చూపిస్తున్నానంటే, అక్కడేమో ల్యాండ్ ఉన్నట్లే ఉంటుంది. మనము అలా ఉంది అనుకోని ముందుకు స్టెప్ ఏసామంటే జారి పడిపోతామనమాట. అక్కడేమీ ఉండదు. మొత్తం ఇట్లా స్లోప్ ఉంటుంది. దాని మీద ఆ చెట్లు కొంచెం పైకి లేవటం వల్ల అక్కడంతా
ల్యాండ్ ఉంది మనం నడవచ్చని అనుకుంటాం కానీ అది చాలా డేంజర్ అండి అక్కడ మాత్రం. నిజంగా జారి పడిపోతాము. ఇదంతా నేను అందుకే మీకు చూపిస్తుంది. మీరెవరన్నా వెళ్ళే పనైతే ఇట్లా ఈ గడ్డి అదంతా మొలిచుండే ప్లేస్‌లో చాలా జాగ్రత్త. నేను ఇట్లా హ్యాండ్ పెట్టి కూడా చూపిస్తున్నాను చూడండి. అక్కడ అస్సలు లేదు. నేను ముందు అడుగు వెయ్యబోతున్నాననమాట. అనిల్‌కెందుకో డౌటొచ్చి చెయ్యి పట్టుకొని లాగేశారు. వద్దు అటెళ్ళొద్దు. నాకెందుకో డౌట్‌గా ఉంది అక్కడ కిందకి ఉంటదేమో అది ఇంక అక్కడికి ఆగిపోయి ఉంది. ఆ చెట్లు అలా మొలిచినియి అని అన్నారు. డౌటొచ్చి మళ్ళీ చెక్ చేసుకుంటే నిజంగానే అక్కడ ఏమి లేదనమాట. మొత్తం ఆ రాళ్ళ మీద అట్లా చెట్లు పైకొచ్చేసి ఉండడం వల్ల మేము దారి ఉందేమో అటు అని అనుకున్నాము. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దామని. ఎలానో అనిల్ గమనించారు కాబట్టి సరిపోయిందనమాట. ఇంకా కొంచెం పైకెళ్ళిన తర్వాత ఇట్లా అందరూ స్టెప్స్ అది ఎక్కేదుంటుంది. దాని పక్కనే చిన్న గుహలాగా కనిపిస్తే ఇక్కడేదో ఉంది. నేను లోపలికెళ్ళి చూస్తానని చూసాను గానీ ఏమీ లేదు. అందరూ మనలా వెళ్ళిన వాళ్ళే అందరూ వాటర్ బాటిల్స్ అవి వేశారనమాట. నాకు అట్లాంటివి చూసినప్పుడు కొంచెం చిరాకు అనిపిస్తదండి. ఎందుకు అలాంటి ప్లేసెస్‌ని కూడా పాడు చేస్తారు క్లీన్‌గా ఉంచకుండా అనని. అండ్ మెల్లిగా ఎలాగోలా ఎక్కేస్తున్నామండి. ఇది మాత్రం చాలా డేంజరస్ ఎక్కడము. చాలా అంటే చాలా జాగ్రత్తగా పట్టుకొని ఎక్కాలి. నేనైతే ఫోన్స్ కూడా క్యారీ చేయలేదు. కానీ ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత అంత కష్టపడి అది ఎక్కడం వర్త్ అనిపిస్తుందండి. ఎందుకంటే ఆ పైకి వెళ్ళిన తర్వాత అసలు ఆ గ్రీనరీ, ఆ హిల్స్ అదంతా చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో నాకు నిజంగా. చాలా అంటే చాలా బావుంటుంది అక్కడ వ్యూ పాయింట్. సేమ్ ఇక్కడ కూడా ఆ గడ్డి అదంతా ఉంటుందండి. చాలా జాగ్రత్తగుండాలి. కొంచెం కాలు జారిందంటే మాత్రం ఎక్కడో పోయి పడతామనమాట. అండ్ ఈ చెట్లేంటో నాకైతే అర్థం కాలేదు. ఈ చెట్లు గురించి మీకేమన్నా తెలిస్తే నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఇవేం చెట్లు అనేది నాకైతే తెలియలేదు. అండ్ ఇంక అక్కడి నుంచి దిగడం స్టార్ట్ అయ్యామండి. ఎందుకంటే బాబు ఏడవడం స్టార్ట్ చేశాడు. యాక్చువల్‌గా అది వాడు ఎక్కుతాను అన్నాడనమాట. మేము వద్దని చెప్పాము. అది చాలా డేంజర్‌గా ఉంటుంది. వద్దు అని అన్నాము. మేమట్లా కొంచెం వాడికి ఎక్కువ చేసి చెప్పడం వల్ల భయపడిపోయాడు. మేము వెళ్ళిన దగ్గర నుంచి తొందరగా వచ్చేయమను, తొందరగా వచ్చేయమను అని చెప్పి సింధుని అడుగుతూ ఉన్నాడంట. భయపడిపోయి వాడు ఇంక ఏడవడం స్టార్ట్ చేశాడనమాట. మేము రాకపోయేసరికి ఏమైందో అని. ఇంక అందుకని తొందరగా చూసి రిటర్న్ వచ్చేస్తున్నాము. నేనైతే చాలా అంటే చాలా స్లోగా దిగానండి. శశి అప్పటికి దిగ్గలనా లేదా అని వెనక్కి చూసుకుంటూ దిగుతున్నారు. నా వెనకాల అనిల్ ఉన్నారనమాట. మెల్లిగా దిగు, భయం లేదు, భయం లేదు అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఏమాత్రం కొంచెం కాలు జారినా ఎక్కడో కింద పోయి పడతామనమాట. ఒక ఆవిడ ఎవరో హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చారండి. నేను మాత్రం మొబైల్ తెస్తాను, షూట్ చేస్తానంటే కూడా అనిల్ వద్దన్నారనమాట. పాకెట్‌లో కూడా పెట్టుకోవద్దన్నారు. అన్నీ కింద సింధుకి ఇచ్చేసొస్తే తనే పట్టుకొని వీడియో తీసిందనమాట మాకు. పైన అనిల్ మొబైల్ తీసుకొని నేను వీడియో తీసుకున్నాను. యాక్చువల్‌గా ఏమైందంటే ఒక లేడీ హ్యాండ్ బ్యాగ్ పట్టుకుందని చెప్పాను గదా! అవి హ్యాండ్ బ్యాగ్స్ కూడా మనం తగిలిచ్చేసుకుంటే బెటరు. కానీ ఆవిడ చేత్తో పట్టుకొని ఒక సైడు ఈ గ్రిల్ పట్టుకొని ఎక్కడంలో అది జారి పైనుంచి కింద పడి పగిలిందనమాట. బ్యాగ్‌లో ఉండే ఈ ఫోన్స్ అయ్యి ఉంటాయి గదా! పగిలిపోయినియి. మాకనిపిచ్చింది అదే పొరపాటున ఆవిడ గాని పడుంటే ఇంకేమన్నా ఉందా అనిపిచ్చిందనమాట. అలా ఉంటాయి. అంటే కొండనే కొంచెం పగలగొట్టి స్టెప్స్‌లాగా చేసుంటారనమాట. అక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కి దిగాలి. అండ్ ఇంకా కిందకి దిగొచ్చేసిన తర్వాత టెంపుల్‌లోకి వెళ్తున్నామండి. ఇదొచ్చేసి శ్రీరాముని టెంపుల్ అనమాట. అదే రామాలయము. బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా చుట్టూరు ఒక ప్రదక్షిణ చేసినట్టు తిరుక్కొని వెళ్తామనమాట టెంపుల్‌లోకి. చాలా ఓల్డ్ టెంపుల్ అండి. పాతకాలం టెంపుల్. నేను విన్న స్టోరీ ఏంటంటే అక్కడ రాముడు, సీత, లక్ష్మణుల వారు వనవాసం చేసింది ఇక్కడే అని చెప్పి చెప్తారు. అప్పటి టెంపుల్ అనమాట. ఆ కాలం నాటిది. చూసారా మన రామాయణంకి ఇది గూడా ఒక ప్రూఫ్ అన్నట్టు. అంటే ఇక్కడ వనవాసం చేశారు అంటే మన రామాయణం రియల్‌గా జరిగినట్టే గదా! ఇది ప్రూఫ్ అన్నట్లనమాట. అండ్ ఇంకా ఈ టెంపుల్‌లో వచ్చేసి ఏకశిలా విగ్రహం అండి స్వామివారిది. అంటే స్వామివారు ఉంటారు. స్వామి కాలు మీద అమ్మవారు ఉంటారనమాట. సీతమ్మ వారు కూర్చొని. పక్కన లక్ష్మణుడు, కింద హనుమంతుల వారు ఉంటారు. ఒకటే శిల మీద ఉంటుందనమాట విగ్రహము. అండ్ ఇంకా ఇది సుగ్రీవుడు ప్రతిష్ఠించిన విగ్రహం అని చెప్తారనమాట. మేము ఆ టెంపుల్‌లో నుంచి బయటకొచ్చేసరికి ఇక్కడ బటర్ మిల్క్ పెట్టున్నారండి. అప్పటికే బాగా దాహం వేస్తుంది. వాటర్ అయిపోయి ఉన్నాయి. అనిల్ వెళ్ళి బటర్ మిల్క్ ఏమన్నా తాగొచ్చేమో అంటూ ఉన్నారు. కానీ అవి మనం ముందే ఫుడ్ పెట్టే టైం కంటే ముందే టచ్ చేయకూడదండి. ఎందుకంటే లోపల స్వామివారికి నైవేద్యం అయిందాక మనం టచ్ చేయొద్దు. అండ్ ఇక్కడ చిన్న పాండ్ లాగా వాటర్ కనిపించింది కదా! అదేంటంటే
సీతమ్మ వారు వనవాసంలో ఉన్నప్పుడు కొంచెం వాటర్ అవసరం కదా! అంటే పూజకైనా, ఫుడ్‌కైనా దేనికైనా వాటర్ అవసరం కదా! అది సీతమ్మ వారికి వాటర్ దొరక్కపోయేసరికి శ్రీరాముడు తన బాణం వేసి వాటర్ తెప్పించారంట. అది అని చెప్తారు. దాని డెప్త్ అనేది ఎంత అని ఎవరికీ తెలీదు. అండ్ జస్ట్ ఈ టెంపుల్‌కి కొంచెం ఆపోజిట్‌లోనే ఇట్లా ఒక చిన్న ఆర్చ్ ఉంటుందండి. కిందకి వెళ్తే ఆంజనేయ స్వామి వారి విగ్రహం కొండ మీద అట్లా చెక్కుంటుంది. అండ్ అక్కడేమో వేణుగోపాల స్వామి టెంపుల్‌కి దారి అని ఉంది కానీ, కిందకి వెళ్తే మాత్రం ఉంది ఆంజనేయ స్వామి వారే. అండ్ ఇక్కడ మాత్రం నడవడం చాలా కష్టమండి. అక్కడ ఊరికే ఐరన్ పోల్స్‌తో ఆర్చ్ ఉంది కదా! ఇక్కడేమో రాక్స్ తోటి ఇలా ఉంటుంది. అనిలేమో ఆగి ఆగి చూసుకుంటూ "నువ్వు మెల్లిగా దిగు, రాళ్ళు కాళ్ళకి కొట్టుకుంటూనే ఉన్నావు వచ్చిన దగ్గర నుంచి" అని చెప్తున్నారు. పక్కన కూడా చిన్న చిన్న విగ్రహాలు ఆ కొండకే చెక్కేసున్నాయి చూసారా? అండ్ ఇక్కడ చాలా అంటే చాలా జాగ్రత్తగా దిగాలండి. ఎందుకంటే కొన్ని రాళ్ళేమో స్మూత్‌గా ఉన్నాయి. కొన్నేమో రఫ్‌గా ఉంటాయి. కాళ్ళు మాత్రం బాగా కొట్టుకుపోతాయి. ఆ స్మూత్‌గా ఉండే రాళ్ళ మీదయితే అసలు స్లిప్ అయిపోయి పడిపోతున్నారనమాట చాలామంది. చాలా అంటే చాలా జాగ్రత్తగా దిగాలి ఇక్కడ కూడా. మేమైతే చెప్పులు లేకుండా దిగాము. అది చాలా తప్పనిపించింది. ఎందుకంటే కింద చూసారు గదా! ఈ వీడియోలో మీకు అర్థం కాకపోవచ్చు కానీ ఆ స్టెప్స్, ఆ మట్టి, ఆ రాళ్ళు భలే కాళ్ళు కొట్టుకుపోతాయనమాట. ఆల్మోస్ట్ చాలా కిందకి దిగాలి. కిందకి దిగిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి వారుంటారనమాట. అండ్ ఇక్కడి నుంచి ఇంకా కొంచెం పక్కన ఒక మండపం గూడా ఉందండి. మేబీ అటు నుంచే ఇంతకుముందు దారేమో. ఇదిగో నేను చెప్పాను కదా! ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఇంకా అక్కడక్కడ కొండల మీద గూడా ఇట్లా విగ్రహాలు చెక్కుంటాయి. ఇది మాత్రం నార్మల్ విగ్రహం ప్రతిష్ఠించిందిలాగే అనిపించిందనమాట. అండ్ అక్కడి నుంచి కొంచెం ముందుకు పోతే చిన్న మండపము అండ్ కిందకి స్టెప్స్ ఉంటాయండి. అక్కడేమన్నా వేణుగోపాల స్వామి వారి టెంపుల్ ఉందేమో అని నేను అనుకోని అది గూడా చూపిద్దామని వెళ్ళాను. ఎందుకంటే పైన వేణుగోపాల స్వామి టెంపుల్‌కి దారి అనుంటే ఇంకా అలా వెళ్ళామనమాట. కానీ అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు. ఈ ముందుకొస్తే మండపం తప్ప ఇంకేమీ లేదనమాట. అనిల్ అప్పటికి అంటున్నారు ఇక్కడేమీ లేదు వెనక్కెళ్ళిపోదామని. నేనే కొంచెం దూరం వెళ్లి చూద్దామని చూసాను గానీ నాకేం కనిపించలేదు. ఇంకేమనిపించిందంటే మేబీ ఫస్ట్ ఇంతకుముందు వే ఇటు నుంచి ఉండేదేమో ఈ మండపము, తర్వాత టెంపుల్, ఆ పైన టెంపుల్స్‌కి అట్లా వే ఉండేదేమో అనుకున్నాము. ఎందుకంటే కిందకి బాగా దారి ఉంది. లేదు అంటే వేణుగోపాల స్వామి టెంపుల్‌కి దారి అని పెట్టారు కదా! ఈ మండపం దగ్గర నుంచి ఇంకా కిందకి దిగి వెళ్తే అక్కడేమన్నా దారి ఉండొచ్చేమో. ఇక్కడి నుంచి ఇంకా కష్టమండి దిగడము. నాకు చాలా కష్టం అనిపించింది ఆ రాళ్ళలో దిగటానికి. ఇంక అందుకని వెనక్కొచ్చేసామనమాట. మళ్ళీ సేమ్ రిటర్న్ స్టార్ట్ అయ్యాము. చాలా అంటే చాలా కష్టమండి. ఈ రాళ్ళ మీద స్లిప్ అయిపోతూ, గుచ్చుకుంటూ ఉంటాయనమాట. కొంచెం నడవడం కష్టమే. షూ వేసుకొని రావడం బెటరు. వదిలేసి రావడం కంటే కింద టెంపుల్ దగ్గర షూ ఇడిచేసి దండం పెట్టుకోవచ్చు. కొంచెం షూ వేసుకొని వెళ్తేనే బెటర్. ఇంకా వచ్చేసి రామాలయం దగ్గర కూర్చో అన్నామనమాట. ఫుడ్ పెట్టడం స్టార్ట్ అవుతుందింకా. అంతా అరేంజ్ చేసుకో అన్నారు. సరే తినేసి పక్కనుండే శివాలయంలోకి వెళ్దాంలే అని చెప్పి కూర్చున్నాము. అండ్ అప్పటికే ఓపిక అయిపోయిందండి. మేము కూడా ఫుడ్ తెచ్చుకున్నాం కానీ, ఎలాగో టెంపుల్‌కొచ్చాం కదా! అక్కడ పెట్టే ఫుడ్ తిందామని చెప్పి ఆగిపోయామనమాట. కానీ ఈ టెంపుల్‌లో ఎవ్రీ వీకెండ్ శ్రవణ నక్షత్రము, అమావాస్య, పౌర్ణమి ఇట్లంతా ఫుడ్ డొనేషన్ ఉంటుంది అని చెప్పి మైక్‌లో అనౌన్స్‌మెంట్ వస్తుంది. ఇంకా కొంతమంది చెప్పడం ఏంటంటే ఎవ్రీడే ఉంటుంది ఇక్కడ అన్నదానము అని చెప్పి చెప్తున్నారనమాట. ఫుడ్ అయితే చాలా టేస్ట్ బావుంటుందండి. స్పెషల్‌గా ఆ పొంగలైతే సూపర్‌గా ఉంటుంది టేస్ట్. అంటే తమిళనాడు సైడ్ వాళ్ళు చేసినట్లుంటుందనమాట పొంగల్ టేస్ట్. ఆంధ్ర సైడ్ అయితే కాదు. చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత రామేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్తున్నామనమాట. ఈ టెంపుల్ వచ్చేసి శివాలయం అండి. సీతమ్మ వారు పూజ చేసుకోవడానికి శ్రీరాములు వారు ఇక్కడ శివలింగంని ప్రతిష్ఠించారంట అప్పట్లో. సో, అందుకే రామేశ్వర స్వామి టెంపుల్ అంటారు దీన్ని. ఇక్కడ శివాలయంని. అండ్ ఇంకా టెంపుల్‌లోంచి బయటకొచ్చిన తర్వాత అక్కడ గూడా ఒక మండపం ఉంది. అక్కడ అందరూ చాలామంది ఎవరో సమ్ అంత్యాక్షరిలాగా ఏదో పెట్టుకొని ఆడుకుంటుండే. ఇంక మేము అక్కడికెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వెనక్కొచ్చేసాము. అండ్ రామాలయం ఉంది కదా! ఆ రామాలయంనొచ్చేసి సుగ్రీవుడు కట్టారు అంటారు. మరి కట్టారో, విగ్రహం ప్రతిష్ఠించారో నాకు క్లారిటీ అయితే లేదు. నాకక్కడ అర్థమైంది అదనమాట. అండ్ ఇంక అక్కడి నుంచి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే మొత్తం చూసేసుకొని ఈవినింగ్ 2, 3కి అలా రిటర్న్ వచ్చేయొచ్చనమాట.
ఈ వ్లాగ్ వచ్చి ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకొక 1 డే సీరీస్ వ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మీకు గనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.